హాయ్ ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మష్రూమ్స్ని చక్కగా కడిగి చిన్న పీసెస్గా చేసి దాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. సన్నగా తరిగిన టమాటాలు, అల్లం వెల్లుల్లి, వేయించిన వేరుశనగ పప్పు, వేయించిన పచ్చిశనగపప్పు వీటన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మనం మెత్తటి పేస్ట్లా దాన్ని చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మరియు కరివేపాకు తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో లవంగాలు, జీలకర్ర, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం సన్నని మంట మీద చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని చక్కగా వేగనివ్వాలి. మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి తేలి మసాలా అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా మనం చక్కగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మసాలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మసాలా మొత్తం కూడా మష్రూమ్స్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ కలుపుకొని చక్కగా కలిపి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా తురుము వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడు మీరు దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.